మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆధార్ ఇప్పుడు దేశంలో ప్రతి పౌరుణ్ణి గుర్తించడంలో ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంకులు, పన్నులు, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సేవలు వంటి అనేక రంగాల్లో ఆధార్ అవసరం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త ఆధార్ యాప్ను విడుదల చేసింది. ఈ యాప్తో పౌరులకు ఆధార్ను మరింత సులభంగా, భద్రతతో ఉపయోగించే అవకాశం కల్పిస్తోంది కేంద్రం. ఆధార్ యాప్ ను కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధార్ సంవాద్ 3.0 కార్యక్రమంలో ప్రకటించారు. ప్రస్తుతం ఈ యాప్ బీటా దశలో ఉన్నప్పటికీ పౌరులు త్వరలోనే దీన్ని సాధారణంగా ఉపయోగించుకునేందుకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ప్రధానంగా భద్రత, డేటా ప్రైవసీ మరియు తక్షణ గుర్తింపు వంటి అంశాలపైన దృష్టి పెట్టింది. ఈ యాప్ కు ప్రత్యేకతలు కూడా చాలానే ఉన్నాయి. వినియోగదారులు ఇప్పుడు వారి ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ ధృవీకరణను చేసుకోవచ్చు. ఇది ముందుగా ఉన్న ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కానింగ్ పరికరంగా పనిచేస్తుంది. హోటల్స్, షాపులు, విమానాశ్రయాలు మొదలైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఆధార్ ధృవీకరణ పొందొచ్చు. దీని ద్వారా ఏ డాక్యుమెంట్ జిరాక్స్ తీసుకెళ్లినా అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారానే అవసరమైన గుర్తింపు పొందొచ్చు. భద్రతను సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారం, ప్రైవసీని కూడా పరిరక్షిస్తామని చెబుతున్నారు. వినియోగదారుల అనుమతితోనే డేటా ప్రైవేటుగా ఉంచుతారు. అంతేకాకుండా డాక్యుమెంట్ ఫోర్జరీ నుంచి రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఆధార్ సమాచారాన్ని ఎడిట్ లేదా మార్పు చేయడం అసాధ్యం. మొదటిగా యాప్ ను ఓపెన్ చేసి ఫేస్ స్కానింగ్ ద్వారా లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు ఉన్న ప్రదేశంలో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆధార్ డేటాబేస్ తో ముఖం వెరిఫై అయిన వెంటనే అవసరమైన సేవలు పొందొచ్చు. ప్రస్తుతం ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉండగా త్వరలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ పొందొచ్చు. ఈ యాప్ ప్రజలకు డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా చేరుకునే అవకాశం ఇచ్చే విధంగా ఉంటుందంటున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ ను మరింత సులభం చేస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఆధార్ యాప్ భారతదేశాన్ని పూర్తిగా డిజిటల్ ఆధారిత దేశంగా మార్చడంలో మరొక ముఖ్యమైన అడుగుగా మారనుంది.